ఏమన్నాడు? వీళ్ళు తూకం వేసే తదుపరి రైస్ మిల్లర్ కట్ చేసినాక అప్పుడు ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మనం పేమెంట్ ఇస్తున్నాడు. నేను నిజంగానే ఇవాళ మీకు ధాన్యం సేకరణ దోపిడీ జరగలేదని ఒక భావన మీరు వ్యక్తం చేయదలుచుకుంటే ధర్మకాంతకు అనుగుణంగా ఎంతైతే వేమెంట్ వచ్చిందో ఆ వేమెంట్ ట్రక్ షీట్ కున్నో ధర్మకాండ మధ్యలో వ్యత్యాసం ఏదైతుందో రైతుకు చెల్లింపు చేయండి, మేము అప్పుడు ఒప్పుకుంటామని చెప్పండి. ధర్మకాండకున్న ట్రక్ షీట్కు ఇది టెక్నికల్గా ఏదైతుందో ఇట్స్ ఎవడి మనకి ఆధారితంగా రుజువు చేయొచ్చు అన్నా చెప్పంటున్నాను. ఈ ధర్మకాండ తూకం రికార్డెడ్, టెక్నికల్ వేయింగ్ మిషన్, ట్రక్ షీట్ రికార్డెడ్. ట్రక్ షీట్ ఏదైతుందో దాన్ని ఓవర్ వెయిట్ 43 కట్ చేసి తర్వాత ఇస్తాడు. ధర్మకాండ ప్రకారం ఇస్తే రైతుకు న్యాయం చేసిన అవుతామని చెప్పంట. ఇంత దగ, ఇంత మోసం అనే ఇలా మొక్కజొన్న ఆనాడు ఏదైతుందో ఎంత నువ్వు పండిస్తే అంత నీకు మొక్కజొన్న సేకరించింది మార్కెట్. మా బాపురెడ్డి మార్కెట్ చైర్మన్ ఉండేనే. ఇవాళ 40 క్వింటలు వండిస్తే 25 క్వింటలు నేను తీసుకుంటా, 15 క్వింటలు బజార్లో అమ్ముకో. నిజామాబాదమే 25 క్వింటలు కొంటాడట, 15 క్వింటలు బజార్లో అమ్ముకోవాలి. బజార్లో అమ్ముకోవాలంటే ఇదే 2400, 1800, 1900 పోతుంది. రైతు దగా చేపడతాడే. అసలు ప్రభుత్వం అనేది వ్యవసాయకంగా నీకు ఏమైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు ఏమిరా అంటే నువ్వు దొడ్డర్లు పెట్టద్దు, సన్నబడ్లు పెట్టాలి. పెడతా సన్నబడ్లు, మరి వచ్చే లాస్ ఎవడు కట్టిస్తాడా? దొడ్డర్లు ఏదైతే 30 క్వింటలు వస్తాయి, సన్నబడ్లు ఏదైతే 20 క్వింటలు మించి రావు. పెస్ట్ స్కోప్ ఉన్నది దానికని చెప్పి అంటున్నాను. స్పష్టమైన విధానం ఉండాలి కదా. లేకపోతే పప్పు దినుసులు పెట్టద్దు, పప్పు దినుసులు పెట్టాలి, దాన్ని ఒడుగొనాలి, దాన్ని ఎంత వస్తుంది? నేనేమంటున్నా, నువ్వు సన్న రకానికి ఏదైతే 500 బోనస్ ఇస్తా అని చెప్పి అంటున్నావో 20 క్వింటల్లకైనా 20 × 500 10,000 రూపాయలు అయితే నేను పప్పు దినుసులు పెడతా, నాకు ప్రతి ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యి. ఎట్లుంటది? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా సన్న రకానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పని. 500 × 20 క్వింటల్ ఎంత అవుతుంది అన్న? 10,000 అవుతుంది. నేను పప్పు దినుసులు నూనె గింజలు పెడతా, నాకు ఎకరానికి 10,000 బోనస్ ఇయ్యు, నాకు గిట్టుబాటు అవుతుంది. ఆ ఆలోచనే లేదా? అంటే ఎక్కడికొచ్చి రైతులు ఏ విధంగా దగా చేయాలి తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పి ఒక రైతే కాదే, నువ్వు ఏ వర్గమైనా తీసుకోవా. ఇది ప్రజాపాలన పేరట ఇది ప్రజా వంచల పాలన కొనసాగుతుంది. ప్రజా వంచల పాలన చెప్పంటుండే. మన రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండు వాళ్ళ పరేడ్ గ్రౌండ్లో, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులను చేస్తా. అబ్బ కొడుక, కోటీశ్వరులు వద్దురా, లక్షాధికారులను చేయి. కోటీశ్వరులు వద్దు, మా ఆడబిడ్డలు చెల్లెలను ఏదైతుందో లక్షాధికారులు చేయవా? చేస్తుండవా? మనకేం చెప్పిండు? 2,500 రూపాయలు ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అని చెప్పలేదవ్వా? 2,500 అంటే 12 మాసాలకు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 5 × 30,000 1,50,000 రూపాయలు అవుతుంది. మా కోటి వద్దు, నువ్వు చెప్పిన 2,500 లెక్క చొప్పులు ఏదైతుందో 5 ఏళ్లకు 1,50,000 లీడ్ అని ఆయన అంటున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాను. 4,000 అంటాడు. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు.